ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంటికి పంపించేందుకు మేము సిద్ధమే అంటూ ప్రజల అవగాహన కార్యక్రమాన్ని కాకినాడ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ముంతా శశిధర్ ఆదేశాలతో 9వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాడ్రేవ్ లోవరాజు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన కరెంటు ధరల కారణంగా రాష్ట్రంలో ఒక్కో కుటుంబం సుమారు 15,000 రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఈ కరెంటు అవకాశం ఒకటి సరిపోతుందన్నారు. ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం, పరిశ్రమల ఏర్పాట్లలో జాప్యం తదితర అంశాలపై కాకినాడ నగర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని పాలన అందిస్తున్న సిటీ ఎమ్మెల్యే ద్వారపుటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఇంటికి పంపించేందుకు మేము సిద్ధమే అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేను విన్నాను అంటూ ఒక్క ఛాన్స్ అని అడిగి పేద ప్రజలను అడ్డుపెట్టడానికి కరెంటు ఆయన పరిపాలనలో 8 సార్లు పెంచడం జరిగింది కరెంటు బిల్లు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మా శశిగా రాజన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ఆయన సిద్ధం అంటున్నాడు. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. మేము యుద్ధం చేయడానికి పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో వాటి కోసం ఎంతవరకైనా వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన. లేదు, ఆయన దగ్గర డబ్బు దర్ప ఉంది కనుక ఎక్కడ పడితే హోర్డింగ్లు పెట్టుకుంటూ వచ్చారు. సరే, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది దింపడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడలో దూరం కూడా దింపడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఫ్యాన్లని తుడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది జనసేన కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ప్రాంతంలోని మీరు చూస్తున్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కరెంటు బిల్లు పెంచినందుకు ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఆయన. పెంచడంతో పాటు బిల్లు ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి సంక్షేమ పథకాలని ప్రజల నుంచి దూరం చేశాడు. ఈ రెండింటినీ కూడా ఒక వ్యాపార తత్వంతో జగన్మోహన్ రెడ్డి చేశాడు. పాలించవలసిన రాజే భక్షకుడు అయితే ఏమవుతుంది? ఈ ఊళ్ళో ప్రతి కుటుంబం కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు రమారమి కరెంటు బిల్లు ద్వారా నష్టపోతున్న విషయం ప్రజలు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డిని దింపడానికి కరెంటు బిల్లు ఒక్కటి చాలు. ఈవేళ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లోంచి ఫ్యాన్లో వాడుతూనే వాళ్ళు తొలేయడానికి రెడీగా ఉన్నారు. కాకినాడలో గాజు గ్లాసు గుర్తుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడానికి మొదటకు కాకినాడ వేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తున్నాం మీకు, ఇలాగా కరెంటు బిల్లు పెంచే ప్రభుత్వం మాకొద్దు అన్న ప్రజల మాటకి విశ్వసిస్తూ రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచదన్న విషయాన్ని మేనిఫెస్టోలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు కొడుతున్న బిల్లులతో తప్ప పెరిగే వికాసం ఉండకుండా ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జనసేన తెలుగుదేశం చేస్తున్న దానికి మద్దతు ప్రకటించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. జై పవన్ కళ్యాణ్.